ఈరోజు ఒక పేషెంట్ వచ్చారండి. తనకి 5 years నుంచి ఫిట్స్ ఉన్నాయి. ఫెనిటాయిన్ టాబ్లెట్ 100 mg మార్నింగ్ ఒకటి, నైట్ 2 వాడుతున్నారు. తనకి ఫెనిటాయిన్ సైడ్ ఎఫెక్ట్స్, కళ్ళు తిరగడం, ట్రెమర్స్ రావడం వల్ల ఫెనిటాయిన్ టాబ్లెట్స్ ఆపేసి లెవోటిరాసిటమ్ 500 mg మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి స్టార్ట్ చేశారు. 1 month తర్వాత తనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోయాయి. కానీ తన దగ్గర ఇంకా మెడిసిన్ ఉన్నాయి. ఏంటని అడిగితే తను ఫెనిటాయిన్ టాబ్లెట్స్ 100 mgని ఇది 500 mg కాబట్టి డోస్ ఎక్కువ అవుతుందేమో అని ఒక పూట వేసుకున్నానని చెప్పారు. ఇలా చేయడం తప్పు. ఎందుకంటే ఆ 2 drugs వేరు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే మన బాడీ వెయిట్ కి ఎంత డోస్ సరిపోతుందో దాన్ని బట్టి మెడిసిన్ తయారు చేస్తారు. దాని 100 mg దీని 100 mg ఈక్వల్ కాదు. అదే టైంలో మనం టాబ్లెట్స్ 2 పూట్ల వేసుకోవాలా 3 పూట్ల వేసుకోవాలా అనేది ఆ డ్రగ్ యొక్క డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ బట్టి చెప్తారు. ఈ లెవోటిరాసిటమ్కి 8 hours నుంచి 12 hours బాడీలో ఉంటుంది. మిగిలిన 12 hours బాడీలో ఉండదు. కాబట్టి ఆ మిగిలిన 12 hours తనకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వేరే డ్రగ్స్ని వాటి సైజుని బట్టి వాటి డోసుని బట్టి కంపేర్ చేయడం తప్పు.